ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు కలుపుకొని కొద్దిగా పెరుగు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయండి. 6 తామర ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే ఎంతో ప్రీతిపాత్రం. దీన్ని చంద్ర అనే పేరుతో పిలుస్తారు. ఈ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వడపప్పు, పానకం, దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ పూజ చేసే సమయంలో 6 పసుపు రంగు గవ్వలు కూడా లక్ష్మీ పూజలో ఉంచండి. ఆ 6 పసుపు రంగు గవ్వలకి కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ 6 పసుపు రంగు గవ్వలు కూడా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహించాలంటే దగ్గరలో ఎక్కడైనా దానిమ్మ మొక్క ఉంటే దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి, లేదా మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్కను నాటండి. శ్రావణ శుక్రవారం సందర్భంగా దానిమ్మ మొక్క దగ్గర దీపం వెలిగించటం, దానిమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. సీతాఫలము, దానిమ్మ పండు లక్ష్మీదేవి నివాస స్థానాలని పద్మపురాణంలో చెప్పారు. అందుకే శ్రావణ శుక్రవారం సీతాఫలం కానీ దానిమ్మ పండు గింజలు కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి అష్టద్రవ్య అభిషేకం చేయండి. శ్రావణ శుక్రవారం చేసే అష్టద్రవ్య అభిషేకం అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తుంది. అష్టద్రవ్య అభిషేకం అంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోచలు, నువ్వులు, దర్భలు, పువ్వులు, ఈ 8 ద్రవ్యాలు, ఈ అష్టద్రవ్యాలు కలిపి ఈ అష్టద్రవ్యాలతో లక్ష్మీదేవి విగ్రహానికి శ్రావణ శుక్రవారం ఎవరైతే ఇంట్లో అభిషేకం చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలతూగుతారు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా తామర గింజల మాలికను ధారణ చేసిన, తామర గింజల మాలికతో లక్ష్మీ మంత్రాన్ని జపించినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి పాత్రలై సమస్త అభీష్టాలను నెరవేర్చుకోండి.